నేస్తం తన అడుగులతో తీర్చునయో అందరి కష్టం కన్నీళ్లను తీర్చుతూ కలిగించర ధైర్యం పల్లె పల్లె ఎదురు చూసెనే తన కోసం పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకర 2019లో మరి నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ మీటింగ్ ఈ గ్రామంలో నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ మైక్ పట్టుకోవడం కూడా మరి కోనూరు గ్రామంలోనే. ఇది మర్చిపోలేంది కోనూరు గ్రామం అనేది నాకు. మరి మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు 2019లో. మరి మరలా కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకుని మరలా మీ దగ్గరికి మేము మీ అందరూ దీవెనలు మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటూ మీ ఊర్లో స్కూల్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీకు దగ్గరలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ రోడ్లు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత అభివృద్ధి చెందిందో మీరందరూ కూడా మరి ఆలోచించుకొని మరి నేను డెవలప్మెంట్ చేశాననుకుంటేనే నాకు ఓటు వేయండి. ఒక బీసీ అభ్యర్థి ఎంపీకి మరి అనిల్ కుమార్ యాదవ్ కి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ గెలిస్తేనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ లో ఇంకొక ఎమ్మెల్యేకి ఒక బీసీకి గానీ ఒక ఎస్సీకి గానీ ఒక మైనార్టీకి గానీ సీట్ ఇవ్వాలంటే ఈ ఎంపీ గెలిస్తేనే మళ్ళా మీకు అవకాశం కలిసింది. ఇక పొరపాటు కనుక జరిగితే ఈ పార్లమెంట్ లో ఇంకెప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి టికెట్ అయితే ఎవరు నాకు తెలిసి. మరి అందుకని మీరందరూ ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీలు అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఏమి ఎలగబెట్లా. ఇప్పుడు మాత్రం వచ్చి సూపర్ 6 అంటున్నాడు, ఈ అంటున్నాడు, ఈ అంటున్నాడు, మళ్ళీ మోసం చేస్తాడన్నా మనకి పంగనామం పెడతాడన్నా. సూపర్ 6 దేవుడు ఎరుగు మనకి పెద్ద గుండుసునా ఇస్తాడని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాడన్న. జగనన్న చెప్పినట్టు మీ కుటుంబానికి మంచి జరుగుంటే మీ కుటుంబానికి ఏదైనా జగనన్న వల్ల లబ్ధి చేకూరుంటే జగనన్నకు తోడుగా ఉండండి, సాయం చేయమని మాత్రం జగనన్న అడుగుతా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ గారు ఒకటే చెప్తాడు, నేను ఆ దేవుడిని నమ్ముకున్నా కింద ప్రజలను నమ్ముకున్నానని. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీని నమ్ముకున్నా పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా ప్రజల్ని నమ్ముకోలేదని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు మొన్న, జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చా అన్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, అయ్యా నేను బచ్చా అయితే ఒంటరిగా అలాగే ఎందుకయ్యా ఢిల్లీకి వెళ్ళి పొద్దులు తెచ్చుకుంటా ఉన్నావు, ఈ బచ్చాను ఓడగొట్టేదానికి నీకు తమ్ములేవా ఒంటరిగా వచ్చేదానికి అని. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చానన్నా, పల్నాడుకి వచ్చినా ఈ ప్రాంతంలో ప్రజల అభిమానాన్ని చూడకుండా ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. జగనన్న నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. అదే నమ్మకంతో జగనన్న నమ్మి మీ దగ్గరకు వచ్చాను. మీరు అందరూ కూడా దీవిస్తారు, మీ ఆశీస్సులు ఇస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం అభివృద్ధి శంకర్రావు అన్న వల్ల జరిగింది. ప్రతి ఊర్లో కూడా రోడ్లు వేసుకుంటూ స్కూల్ అభివృద్ధి చేసుకుంటూ మంచి చేశాడు. ఈ ప్రాంతంలో ఎక్కడా గొడవలు సృష్టించాలని చూడాల. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా తన వంతు అభివృద్ధి చేయాలని ఒక అడుగు ముందుకు వేస్తూ అవసరమైతే తన సొంత డబ్బులు ముందుకు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒక మంచి శాసనసభ్యుడు, తప్పకుండా మీకు అండగా ఉండే వ్యక్తి, జగనన్న మెచ్చిన వ్యక్తి. తప్పకుండా మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాను, ముందుకు వెళ్తాను. రేపు ఒక ఎంపీగా బీసీగా గెలవగలిగితే మళ్ళీ మనకి ఎన్నో ఇంకా పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే 2 ఓట్లు మనకి ఫ్యాన్ గుర్తు మీద నాకు శంకర్రావున్నకి ఫ్యాన్ కు ఓటేస్తే చల్లగుంటుందన్న. జూన్ 4న మీరందరూ ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తే అప్పుడు తిప్పుదాం. పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో